మొత్తం నీ గారాబం వల్లనే వాళ్ళు అట్లా తయారైంది. కూర్చోండి, టీ పెట్టుకొస్తా. రోజంతా బయట టెన్షన్, ఇంట్లోకి రాగానే పిల్లల టెన్షన్స్. పిల్లలే కదండి, కావాలని చేయలేరు వాళ్ళు. భయం ఉందా? తల్లి భయం ఉందా? నీ భయం ఉందా అసలు? నువ్వు భయపెడుతున్నావు వాళ్ళను. వాళ్ళ అందుకే నీ వల్లనే, నీ గారాబం వల్లనే అట్లా తయారైంది. మొత్తం నీ గారాబం వల్లనే వాళ్ళు అట్లా తయారైంది. అమ్మా, నాన్న మా వల్లనే కదా నిన్ను కొట్టాడు. నాన్నకు మన మీద ప్రేమ లేదు కదమ్మా. అసలు నాన్న మంచోడు కాదు కదమ్మా. అలా ఏం కాదమ్మా, మీ నాన్న చాలా మంచోడు, చాలా కష్టపడతాడు. ఈరోజు ఆఫీస్లో కొంచెం టెన్షన్స్ ఎక్కువయ్యి, అయినా ఆ సమయంలో నేను ఎదురు చెప్పాల్సింది కాదు, అందుకే అలా కోపం వచ్చింది మీ నాన్నకి, అంతే. నాన్న ఒక మాట అడిగానా? అడుగు బెట్ట. నాన్న, నువ్వు ఎప్పుడొస్తావని ఎదురు చూస్తూ ఉంటావు. నువ్వు మాతో ఆడుకుంటావని, నవ్విస్తావని, కబుర్ చెప్తావని అనుకుంటాం. కానీ ఈరోజు అమ్మని కొట్టావు కదా నాన్న, నేను చూస్తే చాలా భయం వేసింది. నాన్న, బయట నీకెంత టెన్షన్స్ ఉన్నా ఇంట్లో మేము ఉన్నాం కదా నాన్న. కోపంగా ఉంటే మేము ఎవరితో నవ్వాలి? అమ్మ ఏడుస్తుంది, మాకు ఇంట్లో ఉండాలంటే భయం వేస్తుంది నాన్న. నాన్న, మాకు పెద్ద ఇల్లు, బొమ్మలు కూడా అవసరం లేదు. మాకు నవ్వుతూ ఉండే అమ్మ నాన్న కావాలి. సారీ, నేను చేసిన పని తప్పు. నా కోపాన్ని ఎవరి మీద చూపించాలనో తెలియక నీ మీద చూపించిన. ఇలాంటి పని ఎప్పుడు చెయ్య, ప్రామిస్. నేను కూడా ఆ టైంలో ప్రశాంతంగా మాట్లాడాల్సింది, అయినా నాదే తప్పు, నన్ను క్షమించండి. నాదే తప్పు. లేదు, నాదే తప్పు. నాదే తప్పు. లేదు, నాదే తప్పు, అయినా నేను పిచ్చిదాన్ని. అవును, నువ్వు పిచ్చిదాన్ని.